మా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుదారులకు, వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి 29,761 రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఒక్కసారి మేము పునఃప్రారంభించాం. దీని వెనక గతం నుంచి చెప్తా వచ్చాను నేను. పటిష్టంగా ఉన్న వ్యవస్థని, దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి 9,260 ఎండియు వ్యాన్ల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కాకినాడ జిల్లాలోనే దాదాపు 71,000 మంది దానికి అర్హతగా మేము గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తాం. ఇప్పటికీ 10:30 సుమారు ఈ సమయంలో కూడా ఈ 29,796 షాపులు కాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే, ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఎంతో గర్వకారంగా భావిస్తున్నాను నేను. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అదృష్టంగా భావించడమే కాకుండా, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి షాప్లో కూడా ప్రతి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఈ రోజున కనీసం 3 రేషన్ షాపులు ప్రారంభించమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది.